నమస్తే బాక్సర్స్. ఇంకా ఇయర్లకెన్స్ మన ప్రమోషన్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంకా ప్రమోషన్ అంటే మన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వస్తారు అండ్ కొంతమంది యాక్టర్ వాళ్ళని కూడా ప్లాన్ చేస్తున్నాము. యాక్టర్స్ అంటే ఇంకా పెద్ద యాక్టర్సే. లెట్స్ సీ. ఇంకా ఇప్పుడైతే మనం మెయిన్ ఫస్ట్ ఇన్విటేషన్ మనం నవీన్ గోల్డెన్ బాయ్కి ఇవ్వబోతున్నాము. ఇంకా ఆడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడినా వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇచ్చి రమ్మనాలి అంతే. ఎట్లయినా వస్తారు పోయి రమ్మనాలేంది. ఇప్పుడు ఏదో జస్ట్ ఇట్లా ఫార్మాలిటీకి పోయి ఇచ్చి రావాలి, మర్యాద కదా. అయితే మా టీం అయితే రెడీ ఉంది. ఇంకా బ్రో మేనేజర్ 1 మేనేజర్ 2 అంటే మా దాంట్లో 2 మేనేజర్ ఉంటారు. దేనికి మేనేజర్ అంటే ఇది ఏమంటారు, ప్రమోషన్ మేనేజర్. ఇంకో మేనేజర్ ఎప్పుడు వస్తాడు? యా, ఇంకో మేనేజర్ ఇటు వస్తాడు. 3 మేనేజర్లు ఉంటారు. అందరు మేనేజర్లు ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. మొత్తం సెంటు వాసన వస్తుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మేము నవీన్ గోల్డెన్ మ్యాన్ని కలవానికి అవుతున్నాము. అంటే ప్రస్తుతం ఇలా ఒక్కళ్ళనే మీట్ అవుతున్నాము. నలుగురం అనుకున్నాం కానీ నలుగురు అయితే మాకు టైం సరిపోతుంది, వేరే పని పడ్డది. అయితే ఇప్పుడైతే ఇంకొకరిని కలుస్తాం. మళ్ళీ నెక్స్ట్ మన ఇమ్రాన్ అన్నని కలుస్తాము. చలో ఇప్పుడైతే కార్తానికి వెళ్తాం. మన ఇది బ్రూటల్ ఫైట్ క్లబ్ బాక్సింగ్ జిమ్ కిందనే పెట్టినాం కారు. ఇంకా మొత్తం పార్కింగ్ మనదే. అది బండి పెట్టిరా, బయట పెట్టిరా. అక్కడ దాకా బండి పైన పోతాం, బండి ఆపి కార్లో పోతాం. ఇక లెట్స్ గో. లేవట్రా, బండి లేవట్రా. అట్లా టాప్ ఫ్లోర్ మనది. నమస్తే అన్న. కిందికే మన ఈడ చూడు ఎంత పెద్ద ఉందో బ్యానర్ కిందికి పోతుంటే. ఇట్లా చల్ల ఉందిరా లోపల. సార్ బండి గిడ కాదు సార్, బండికి ఆడబెట్టుర్రి. అమ్మా, ఒక పని పైన పోతే అసలు పనే కాదు. కారు చూడుర్రి. నవ్వుతావేంద్రా? డైరీ మిల్క్ ఎందుకు ఇప్పుడు? అమ్మా, అరే నాకు కిట్ క్యాట్ కావాలి. నాకు నువ్వు ఇద్దరం కిట్ క్యాట్. ఎవరు చేసిర్రా ఇది? ఓళ్ళు గుద్దిర్రు. మా డాడీ గుద్దలే అంటాడు, మా అన్న గుద్దలే అంటాడు. మళ్ళీ ఓళ్ళు చేస్తారు ఇది ఇంతగానము. అమ్మా, ఏదో ఒకటి పంచాయతీ ఉండే ఉంటుందిరా పక్క. ఓవర్ చేసిండో కానీ ఇంత పంచాయతీ కష్టమే. ఇక కార్లో పోదామా అనుకున్నాము. కార్ దాకా బండి పైన ఇటు వచ్చినాము. వీడికి వస్తేనేమో ఇది పెద్ద అవతారమే ఎత్తింది ఇది. చూడా నాయన, మాకేమేప్పుడు టైం అవుతుంది. చలో ఏదో ఒకటి మనం సెట్ చేసి వెళ్దాం, బండి పైన పోదాం. మనకి మ్యాట్లు కూడా వచ్చినాయి. ఏ మ్యాట్లు అవి? కింద ఫ్లోర్ మ్యాట్స్ అయితే మస్తు వచ్చినాయి. లారీ నిండు ఉన్నాయి మనకి ఫ్లోర్ మ్యాట్స్. లారీ నిండా మనవి కాదు, కొన్నే మనవి. పైన వేయాలి. ఇప్పుడు పైన క్లీనింగ్ అయితే ఫ్లోర్ మ్యాట్స్ వేస్తారు, ఎక్విప్మెంట్స్ వస్తే ఫిల్ చేసేయాలి అంతే. ఇంక ఇప్పుడైతే ముందు మనం కార్ చెప్పేనికే ముందు ఒక షాప్ ఎత్తుకుతాం, ఓపెన్ ఉందా లేదా అని చెప్పి. ఎత్తుకి కార్ తీసుకొని చేయించి కార్ పైన పోదాం మనం. లెట్స్ గో. ఏమన్నా మనం కూడా జర లైఫ్లో సీరియస్ కావాలి. ఆ బంపర్ ఊడిపోతే కిట్ క్యాట్ కొనుక్కోవాలా, క్యాడ్బరీ కొనుక్కోవాలా ఆలోచించాలి. అదే అది పక్కన పెట్టేసి, అది వేరే విషయము. మనం ఎంత కోపంలో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా ఆకలిని ఆపొద్దు. తిందామా? శివరామ్ రెడ్డి ఉంది, ఆకలి ఆపొద్దాను. సాయంత్రం తిన్నాం, ఇప్పుడే దోశలు తిన్నాం కదా. అదే పర్లేదు, ఇప్పుడు మళ్ళీ తినిపిస్తా. ఇంకా నేను సీరియస్ అబ్బాయి. ఇప్పటికెళ్ళి మొడ్డలో లాడ్ పని అయితే మొత్తం మనకి. అసలు ఏ టైంకి వెళ్ళాలి? 12 కాడ ఉండాలి. ఇప్పుడు 12 అయితే మనం గీడ తిరుగుతున్నాం ఇంటి దగ్గర. మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి డిలే అవుతుందని. నిజం చెప్పాలంటే నేను మీతోనే తిరిగి ఖరాబ్ అవుతున్నా. నేను నీతో తిరిగి నేను ఖరాబ్ అవుతున్నా. మా ఇంట్లో తిరిగి నేను ఖరాబ్ అవుతున్నా. పని నీతో పని చేస్తా.
అంత తిని మేము ఇద్దరం ఖరాబ్ అవుతున్నాం. ఇంకా ఫస్ట్ ఇంకా శుద్ధ పూసలాగా ఉంటాడు. చాక్లెట్లని తెస్తాడు. చాక్లెట్లు తెస్తాడు మా కోసం. ఇక్కడ ఇన్విటేషన్ జిరాక్స్లు తీసుకొని పోతాం. ఇంకా తీసుకోలేము, తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు తీసుకొని పోతాం. కేర్లెస్ కాదు బ్రో, కేర్లెస్ అనుకోకూరి మీరు. కేర్లెస్ ఏం కాదు, జస్ట్ ఇట్లా తీసుకొని పోతాం అంతే. జర పని ఎక్కువ ఉంది కదా తీసుకోలే అంటున్నా. అరే పెళ్ళికి పోతున్నా అవరా? ఇదేనా పెళ్ళి? ఒక ఫోటో తీయచ్చు కదా. ఫోటో హీరో 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 ఎడున్నాడు? అరే ముంగల్ గారా, అరే వేసుకోరా. మా సున్నోరా స్మార్ట్ ఉన్నోరా నిజంగా. మోడల్ బట్ ఆనీడ పెట్టుకొని ఇస్తావు. బాయ్ ఫైనల్ వచ్చేసినాం బాయ్. చెత్తినాక బ్రిడ్జ్ కట్టేటప్పుడు నేను ఈ బ్రిడ్జ్లో వాకింగ్కి వస్తుండే, టైంపాస్ రోజు వెళ్తుండే. ఇప్పుడు మొత్తం బ్రిడ్జ్ అయ్యి ఒక దగ్గర 10 సంవత్సరాలు కానీ ఇంక వస్తుంది. మంచిగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ చెత్తినాక. అంటే నా ముందు నా లోకల్ ఇదే చెత్తినాక, ఉప్పుగూడ, లాల్ దర్వాజా, గౌలిపుర గీడనే తిరుగుతుండే. ఈ గుడి ఉంది కదా పక్కన, అయ్యప్ప స్వామి ఇంకా చిత్రగుప్త దేవాలయం. ఈ గుడిలోనే శ్లోకాలు చదువుతుండే అప్పుడు. తెలుసా, నేను శ్లోకాలు చదివినది 10 గుడిలో నేర్చుకున్నా. మంత్రాలు, శ్లోకాలు నాకు ఇప్పటికీ వచ్చు శ్లోకాలు. ఆడ పంతులు ఉంటాడు, ఆయన నేర్పించిండు. వీడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. ఇక అమ్మ తురా చాప బేటే ఈ ఎండకి చేప అవుతాము. మావాడు ముందే ఎండిపోయిన చేప అవుతాం. మావాడు ముందే ఎండిపోయిండు. మావాడు గుట్ట నీళ్ళు అవుతుండు. కష్టమే ఎండలో తిరగాలంటే కారు లేకపోతే. అంటే ఇప్పుడు మనకి నవీన్ అన్న ఏంటంటే ఇవాళ రెస్ట్ డే తీసుకోండు. అయితే వస్తా అన్నాడు, మనం వచ్చినామని చెప్తే అన్న కోసం వెయిట్ చేద్దాం. మనమే లేట్ అనుకున్నాము. మేమే మస్తు లేట్ అయింది అనుకున్నాం. బట్ ఓకే, అంటే చూసి మన కార్ ఎట్లయిందో, అది ఓల్ చేసి ఏమైందో ఏం తెలియదు. తెలుసుకోవాలి, కెమెరా చూసి ఏంది కథ అని చెప్పి తెలుసుకోవాలి. ఎప్పుడన్నా వచ్చినా అన్నయ్య కలిసేద్దాం. లెట్స్ గో. యో ఇంకా అన్న కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం. అన్న వస్తలే, మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే వీడియో కట్ చేసినాక నా తార్లో రావాలి అన్నయ్య ఇక కాల్ చేయగానే. కానీ మా వాడు ఇంత స్మార్ట్గా ఎందుకుంటాడో అర్థమవుతలే నాకు. అరే ఎవరు అద్దాలు రా? ఇంకో ఏం అద్దాలు రా ఇవి? బాస్ అంటారే. బాసే పెట్టుకోవాలి. ఇంకో సిగ్గు అయ్యో ఫైనల్లీ అన్న అయితే వచ్చేసిండు. మీరు అడిగి వస్తుండే మీరే అదేమో అనుకుంటున్నా. ఓఫ్ ఇండానా బయట ఏం ఎండు ఉంది. ఇవాళ రెస్టా? ఆఫీస్ ఉంటుంది ఇట్లాంటివి. అంటే కింద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్న, కింద ఏం సప్పు రాకుండా కదా సేఫ్టీకి పెట్టినాం. సప్పుడు అయితే రాదు. మంచిగా రాస్తున్నాను. స్టార్టింగ్ 40 అనుకున్నాము, పెంచుకుంటూ పోయినాము. ఇక ఉన్నది ఇక తీసి అమ్మి అన్న అన్నీ తీసినాము, పెట్టేసాము. మొత్తం మాది లోన్ తీసుకున్నాము. లోన్ ఇంటి పైన ఉంది. ఇట్లా కష్టమైన ఇట్లా అప్పు అయితే అవుతాం. ఏం తీసుకోవాలి, జస్ట్ బ్యాంక్ తీసుకున్నాను. All the best. Thank you so much అన్న. నెక్స్ట్ జిమ్ ఉంది, కానీ మేము ఫోకస్ చేసేది బాక్సింగ్. జిమ్ సపరేట్ అన్ని ట్రైనర్ని పెట్టేసినాము. ఇక మేనేజర్ ఉంటాడు, అలా చూసుకుంటాడు. మేము బాక్సింగ్ పైన ఫోకస్ పెడతాము. ఎందుకంటే నేను బాక్సింగ్ చేస్తాను కదా, జిమ్ కోసం సపరేట్ పోతుండే. నేను చేసే ప్లేస్లో బాక్సింగ్ జిమ్ ఉండకపోతుండే. అదే ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అన్నాక జిమ్ కూడా చేయాలి పవర్ కోసం. అన్నీ ఆటో దగ్గర స్ట్రీట్ బాత్, కోల్డ్ బాత్, జుంబా, యోగా. జుంబా అయితే డైలీ క్లాసెస్ అయితే జుంబా అండ్ బాక్సింగ్ గ్రూప్ క్లాసెస్.
రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి మనకి మార్నింగ్ ఈవినింగ్. మనం ఏ పోటీ పెడుతున్నాము ఎక్విప్మెంట్స్ అయితే ఇంకా రావాలి. మీరజ్ నుంచి బాక్సింగ్ ఎక్విప్మెంట్స్, ఢిల్లీకి నుంచి ఇది జిమ్ ఎక్విప్మెంట్స్, కేరళకి నుంచి మ్యాథ్స్, బెంగళూరుకి నుంచి ఇది ఏసీస్. ఇక స్టేట్ మొత్తం అన్నీ కవర్ చేస్తున్నాం. అంటే బెస్ట్ ప్రెజెంట్ క్వాలిటీ బెస్ట్ ఏదో ఉంటే అని తెలుస్తున్నాం. బాక్సింగ్ అయితే ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. బాక్సింగ్ ప్రొడక్షన్ లేట్ అవుతుంది. మనం ఓన్ కస్టమైజ్ తీసుకుంటాం అనుకుంటున్నాం కదా లోగోతో, వాళ్ళు లేట్ చేస్తారు. బ్రౌన్ కలర్ దొరకడం మస్తు కస్టమర్ దొరికింది అయితే చేస్తారు. హాఫ్ ప్రొడక్షన్ అయిపోయింది. గ్లౌజెస్ ఉంటాయి కదా, గ్లౌజెస్ డేకి 4 అవుతున్నాయి అట్లా. మనం ఒక 50 గ్లౌజెస్ దాకా చెప్పినాము. సరే గ్లౌజెస్ తర్వాత తీసేసుకుంటాము. బాక్సింగ్ బ్యాగ్స్ అయితే పంపించారు అని చెప్పినాము. ఇక గ్లౌజెస్ కోసం చూసుకుంటే లేట్ అవుతుంది. ఒక 1 వీక్ పోతే మన దాని సెట్ మొత్తం రెడీ నాకు మంచిగా ఉంటుంది. గ్లౌజెస్ ముందరగానే తీసుకోవచ్చు. గ్లౌజెస్ ఇంకా మంటానే ఒక ఫుల్ అదే ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేద్దామని. హెడ్ గార్డ్, గ్లౌజెస్, ఇది సపోర్టర్ లాగా ఉంటుంది ఒకటి గార్డ్, అది గమ్ షీల్డ్, మెంబర్షిప్లో ఇద్దాం అనుకుంటున్నాం. ప్రైజింగ్ మనకి 1 ఇయర్ తీసుకుంటే 12 months, 3 months ఫ్రీ ఇస్తున్నాము. 24,000 ప్రీ బుకింగ్. మనకి మంత్లీ 1,600 అవుతుంది. దాంట్లో ఏమేమి ప్రొవైడ్ అంటే బాక్సింగ్, జిమ్, యోగా, జుంబా, స్ట్రీమ్ బాత్, కోల్డ్ బాత్ ఇవన్నీ ఇంకా ఇంక్లూడెడ్. మనకి వాష్రూమ్ గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ ఉంటాయి. పెద్ద కోల్డ్ బాత్ ఐస్ ఒక బకెట్ ఉంటుంది. బకెట్ అంటే మంచిగా ఉంటుంది. అది దాంట్లో కూర్చోవాలి. ఇంకా మనకి షవర్స్ గిట్ ఉన్నాయి. షవర్స్ జాబ్ పోయేటో డైరెక్ట్ షవర్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 2 షవర్లు ఉన్నాయి. గర్ల్స్కి 2, బాయ్స్కి 2. అండ్ వాష్రూమ్స్ 2 ఉంటాయి. మిర్రర్ సీట్ ఉంటాయి వాష్రూమ్ మంచిగా ఫ్లెక్సీ వేసేటట్టు. ఇక క్యాఫ్టేరియా గిట్ ఉందన్న మనకి సపరేట్. డైరెక్ట్ కిచెన్ కదా, జిమ్ చేసుకొని డైరెక్ట్ క్యాఫ్టేరియా పోయి తినవచ్చు. అట్లనే నువ్వు గోల్డ్స్ జిమ్లో చూసిన ఇష్టం కూడా చేస్తారు కదా, అలా చూసినట్టు అది మంచిగా ఉంది. ఇట్లా వర్కౌట్ కాగానే డైరెక్ట్ కిచెన్లో పోయి తినవచ్చు. హెల్తీ ఫుడ్. కిచెన్ అప్పటికప్పుడు ప్రిపేర్ అవుతుంది. సైడ్ కూడా మస్తు స్పేస్ ఉంది మనకి. కిచెన్ అంటే ఎట్లా నువ్వు అంటే కిచెన్ది 2 తీర్లు ఉంటాయి. ఒక ఎట్లా అంటే వేరే వాళ్ళకి ఒక ఏమంటారు ఇట్లా నార్మల్గా ఏమన్నా ఇట్లా వాడు స్కాన్ పెట్టుకుంటు చూసినావా, వాడు నీకు పే చేస్తాడు. వాడిని మొత్తం నీకు తీరంతా వాడిని తీసుకుంటాడు. ఒకటి అట్లా ఉంటుంది. లేకపోతే ఒకటి నువ్వే మనుషులు పెట్టేసి ఉంటుంది. ఇట్లా పెట్టినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసి వాడు బిజినెస్ మనం అట్లా నీకు ఇంత పే చేస్తాడు. అట్లా స్టార్టింగ్ ఓన్లీ జ్యూసే. ఇక డైరెక్ట్ కిచెన్ వాళ్ళు దొరకాలంటే మస్తు కష్టం. మనకి నార్మల్ కుక్ వాళ్ళు దొరుకుతారు. డైరెక్ట్ చెఫ్ దొరకాలంటే పెద్ద కోర్స్ ఉంటుంది కదా. అది వాళ్ళకి మనం గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి నేర్పియాలి. డైట్ ఎంత ప్రోటీన్ చార్జెస్ ఎంత కావాలని చెప్పి మధ్య టైం ఉంటుంది. స్టార్టింగ్ అయితే ఓన్లీ జ్యూసెస్తోనే ఉంటుంది. May 4th రైరా మన ఫ్రీ ఉంటే రా, వచ్చే ఫ్రీ ఉంటే కదా ఇట్లయినా రా. మన స్కూల్ వేసేస్తాం మన వాళ్ళు అందరూ పట్టుకరా. నేను నిన్నే ఉంటుండే కదా కూడానే నాది. ఈ స్కూల్ ఉంది కదా, అదే స్కూల్లో చదువుతున్నా. ఇప్పుడు సరూర్ నగర్ మన బాక్సింగ్ రూమ్ దగ్గరనే. ఈడుంటే చెడిపోతారు మా చెప్పి మా డాడీకి షిఫ్ట్ చేసేసి అంటే ఉంటుంది కదా, అట్లా ఉంటుండే. One eternity later. రైడానా బాయ్. వాట్సాప్ బ్రో ఫైనల్లీ అయిపోయింది. చలో ఇంటికి వెళ్ళాం. ఇక ఎండలో పోవాలంటే దమ్దమ్ అవుతుంది పోయి. బండి బండి కాదు, ఆడుంది మన బండి. ఏడా అది తెలుసురా, నేను గీడ మాట్లాడుతున్నా. బండికి మన కానీ నాగడ తెలుసు. ఏమమ్మా ఏంది దీక్షిత్ గాని అనుకుంటున్నావురా? కీసెన్ పడుతున్నాయి రా. అరే మనం తీసుకుందాం రా ఈ బట్ట.
మొన్ననే కొనుక్కున్నారా? మొన్న కొన్నాడంట. ఒకసారి బట్ట చూడు. అమ్మా వద్దురా నాయనా. మనకుందా బట్ట? మనకు అవసరం లేదు, మనం నీళ్ళనే నైస్. లెట్స్ గో.